హాయ్ వివర్స్, మనం వచ్చేసి 4వ తరగతి మన భారత జెండా మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. ఇక్కడ కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. మన జాతీయ పక్షి పేరు ఏమిటి? మన జాతీయ పక్షి నెమలి. మన జాతీయ గీతం ఏది? మన జాతీయ గీతము జనగణమన. మన జాతీయ మృగం ఏది? మన జాతీయ మృగము పులి. భారత జెండాను ఎవరు తయారు చేశారు? భారత జెండాను పింగళి వెంకయ్య గారు తయారు చేశారు. పట్టికను పూరించండి. ఇక్కడ వచ్చేసి మనకు జాతీయ పక్షి వచ్చేసి ఏమిటి, తర్వాత వచ్చేసి జాతీయ గీతం ఏమిటి, తర్వాత వచ్చేసి మృగం ఏంటి అనేటువంటిది ఒక్కొక్క రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. జాతీయ గీతము ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసి మనకు వచ్చేసి భారతదేశానికి వచ్చేసి నెమలి, జాతీయ గీతం వచ్చేసి జనగణమన, జాతీయ మృగం వచ్చేసి పెద్ద పులి. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి వచ్చేసి రామచిలుక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం వచ్చేసి మా తెలుగు తల్లి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కృష్ణ జింక, మృగం వచ్చేసి కృష్ణ జింక. తెలంగాణ రాష్ట్రము యొక్క పక్షి వచ్చేసి పాలపిట్ట. అది తర్వాత వచ్చేసి ఆ పాలపిట్ట కూడా వచ్చేసి డిఫరెంట్గా పాలపిట్ట. తర్వాత వచ్చేసి జయ జయ హే తెలంగాణ అనేటువంటిది గీతము. తర్వాత వచ్చేసి జింక మృగము. మహారాష్ట్ర యొక్క పక్షి వచ్చేసి పసుపు కాళ్ళ పచ్చ పావురము. అది ఎలా ఉంటుందంటే మీకు లెసన్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ యొక్క పసుపు కాళ్ళ పచ్చ పావురముని మనం చూద్దాము. తర్వాత జయ జయ మహారాష్ట్ర మహారాష్ట్ర మజా అనేటువంటిది గీతము. తర్వాత వచ్చేసి ఇక్కడ మృగం వచ్చేసి ఉడుత. ఆ యొక్క ఉడుత కూడా వింత రంగులో ఉంది, బ్లూ మరియు కుంకుమ రంగులో ఉందన్నమాట. అది కూడా వచ్చేసి మనము లెసన్ చెప్పేటప్పుడు దాన్ని చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఇదొక వింత పక్షి. ఇది నేలపైన అస్సలు వాలదంట. ఏది? పావురం వచ్చేసి వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళు ఎంచుకున్నటువంటి పక్షి. పావురం మాదిరిగా ఉంటుంది, కానీ ఏంటంటే అది పావురం కాదు, కింద మటుకు వాలదంట ఈ పక్షి. తర్వాత ఆలోచించండి, చెప్పండి, రాయండి. ఒక్కొక్క వాక్యం సమాధానాలు రాయండి. భారత జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయి? అవి ఏవి? భారత జెండాలో 3 రంగులు ఉంటాయి. అవి కాషాయ రంగు, తెలుపు, పచ్చ రంగు ఉంటుంది. అహింసా మార్గంలో నడిచింది ఎవరు? అహింసా మార్గంలో నడిచింది గాంధీజీ గారు. 5 వాక్యాల్లో సమాధానాలు రాయండి. జెండాలోని రంగులు వేటికి చిహ్నాలు? జెండాలోని తెలుపు రంగు వచ్చేసి శాంతికి చిహ్నము, పచ్చదనం వచ్చేసి పాడి పంటలకు చిహ్నము, కాషాయం వచ్చేసి మన త్యాగ నిరతికి చిహ్నము, ధర్మచక్రము సత్య సాధనానికి నిదర్శనము. తరతరాలకు ఏమని చాటి చెప్పేదాము? తరతరాలకు దేశ రక్షణకు ప్రాణాలు అర్పించినటువంటి భారత మాత యొక్క ముద్దు బిడ్డలు ఆ మహనీయుల త్యాగ నిరతిని తరతరాలకు చాటి చెప్పుదాము. అంటే మనం వచ్చేటటువంటి భావితరాల వారికి చాటి చెప్పుదాము. క్రింది ప్రశ్నలకు సమాధాన పత్రములో సరైనటువంటి సమాధానము గుర్తించండి. మన జెండా ఎన్ని వర్ణములు కలది? త్రివర్ణములు. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనం వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్కి వచ్చేసి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు పెన్సిల్తో గుర్తించాలి. ఆ విధంగా మీరు వచ్చేసి ఈ విధమైనటువంటిది పెన్సిల్తో గుర్తించండి. ప్రశ్న 1, 2, 3కి సమాధానాలు వచ్చేసి అక్కడ ఇవ్వడం జరిగింది. దానికి పెన్సిల్లో ఆ యొక్క చిన్న గుండ్రమైనటువంటి ప్రదేశంలో వచ్చేసి మీరు పెన్సిల్తో గుర్తించండి. తర్వాత ఇది చూద్దాము. తెలుపు రంగు దేనికి చిహ్నము? శాంతికి చిహ్నము. గాంధీజీ ఏ మార్గంలో అనుసరించను? అహింసా మార్గంలో అనుసరించారు. ఇక్కడ భాషను తెలుసుకుందాము. ఏ వాచకంలో అనేది రాయండి. మాత, గాంధీ, పంట అనేటువంటి నామవాచకానికి చెందింది. క్రింది పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించి రాయండి. పాడి పంటలు. భారతదేశము పాడి పంటలకు నిలయము. తలతలలాడు. రాజస్థాన్లో ఎన్నో కోటలు వచ్చేసి అద్దాలతో తలతలలాడుతూ ఉంటుంది. మీరు గమనించినట్లయితే చిన్న 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 ముక్కలు పెట్టి ఎంత చక్కగా వచ్చేసి రాజస్థాన్లో వచ్చేసి మేడలు కట్టుంటారో ఆ యొక్క మేడలు అద్దాల భవనాలని కూడా చెప్పొచ్చు అనమాట. తరతరాలు. భారతదేశ సంస్కృతి తరతరాలుగా వెలుగొందుతుంది.